నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థుల అంశం తెరపైకి వచ్చినటువంటిది, ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. రాజధాని అమరావతి ఏదైతే చంద్రబాబు హయాంలో ఏదైతే గతంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక టీడీపీ గవర్నమెంట్ వస్తే కనుక అమరావతి అనేటటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని హోదాగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆ ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు, ఆ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి నేపథ్యంలో గుంటూరు ఎంపీ సీటు కోసం పోటీ ఎక్కువ నెలకొంది. దీనికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ పేరు వినిపిస్తుంది. ఆయనకు దాదాపుగా ఖరారైంది అనేటటువంటిది సమాచారం. ఒకవేళ భాష్యం రామకృష్ణకి సీటు వచ్చిన పరిస్థితి ఉంటే కనుక ఆయన గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటటువంటిది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు ఉన్నారు. సార్, కేవీఆర్ గారు, భాష్యం రామకృష్ణకు సంబంధించి గతంలో 2014 కావచ్చు, 2019 కావచ్చు నరసరావుపేట ట్రై చేసి రాయపాటి గారికి సీటు రావడంతో ఆగాడు అనేది ప్రచారం. ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకున్న నేపథ్యంలో భాష్యం రామకృష్ణకే సీటు ఖరారైనట్టు తెలుస్తుంది. ఒకవేళ భాష్యం రామకృష్ణకే సీటు ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? నవ ఆంధ్రప్రదేశ్లో త్వరలో మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత 2014లో మొదటిసారి, 2019లో రెండోసారి, 2024 మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. విభజన తర్వాత అమరావతి కేంద్రంగా, అంటే తుళ్ళూరు మండలం కేంద్రంగా నవ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు నైసర్గికంగా తీసుకుంటే అమరావతి రాజధాని మొత్తం గుంటూరు లోక్సభ పరిధిలో ఉంది. దాంతో ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత పెరిగింది. 2014-19లో వరుసగా గుంటూరు లోక్సభ సీట్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 2019లో కూడా ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ సృష్టించిన గుంటూరులో మాత్రం గల్లా జయదేవ్ రెండోసారి గెలుపొంది తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఆయన రాజకీయాల నుంచి వైదొలగడంతో ఇప్పుడు గుంటూరు టీడీపీ టికెట్ కోసం ఆశించే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఒక బలోపేతంగా పార్టీ స్ట్రాంగ్గా ఉంటాం. 2019లో కూడా 6 శాసనసభ స్థానాలు వైసీపీ గెలుచుకున్నా కూడా జయదేవ్ ఎంపీగా గెలుపొందారు. వీటన్నిటిని పరిశీలిస్తే ఇప్పుడు ఈ సీటు యొక్క ప్రాధాన్యత పెరిగింది. గతంలో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు లోక్సభ నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ కొత్త రఘురామయ్య సుమారు 5-6 సార్లు ఇక్కడ ఎంపీ చేసి కేంద్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాడు. తర్వాత ఆచార్య ఎన్జి రంగా హ్యాట్రిక్ సాధించారు గుంటూరు నుంచి. తర్వాత రాయపాటి సాంబశివరావు గుంటూరు నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత వైవి రావు, లాల్ జాన్ బాషా, ఆ కోవలనే జయదేవ్, ఇలా అనేక మంది గుంటూరు కేంద్రంగా తమ రాజకీయాలు కొనసాగించారు. పార్లమెంట్లో గుంటూరు ఎంపీగా గుర్తింపు పొందారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని మొత్తం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంటాం. సెక్రటేరియట్, హైకోర్టు, తర్వాత ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, తర్వాత ఎయిమ్స్, ఇట్లాంటి ప్రముఖ సంస్థలు, గుంటూరు మెడికల్ కాలేజీ, గుంటూరు గవర్నమెంట్ జనరల్ ప్రభుత్వ వైశాలు, ఇలా రకరకాలుగా ఉండటం. గుంటూరు కార్పొరేషన్, గుంటూరు సీటుకి బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని తరలింపు అనే అంశం వైకాపా ప్రభుత్వంలో ఒక 3 ఏళ్ల నుంచి కొనసాగుతున్న దీర్ఘకాలిక ఎజెండాగా ఉంది ఆ రైతుల ఉద్యమం. దాంతో అమరావతి, మంగళగిరి 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని మనం బ్యారేజ్ చేసుకుంటే జనసేన తెలుగుదేశం పొత్తు వలన తెనాలి, తర్వాత రాజధాని సమస్యల వల్ల మంగళగిరి, తాడికొండ, ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలనే టీడీపీ ఎంపీ అభ్యర్థికి సుమారుగా 70-80 వేల మెజార్టీ ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. ఈ కారణాల రీత్యా జయదేవ్ పోటీ చేయనంటాం. దాంతో ఇప్పుడు ఆశించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, అంటే 2019లో కూడా సీటు ఆశించారు. ఇప్పుడు జయదేవ్ పక్క వెళ్ళడంతో భాష్యం రామకృష్ణ సీటు అడుగుతున్నారు. దానితోడు పెమ్మసాని చంద్రశేఖరన్, ప్రవాసాంధ్రుడు ఎన్ఆర్ఐ కూడా సీటు అడుగుతున్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. అయితే భాష్యం రామకృష్ణ స్థానికుడు కావటం, పెదపరిమిలో ఆయన భూములు అన్నీ ఉండటం, పెదపరిమిలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కానీ, తర్వాత భవిష్యత్తులో భాష్యం డ్రీమ్డ్ యూనివర్సిటీగా చేసి ఈ ప్రాంతంలో విద్యా సేవలను మెరుగుపరచాలని ఒక ఎజెండాతో ముందుకు వస్తున్నారు. సుమారు 20-25 ఏళ్ల నుంచి గుంటూరు కేంద్రంగా ఓ విద్యా సంస్థని
ఏర్పాటు చేసి దశల వారీగా పెరిగి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ విద్యా సంస్థల్లో 2 నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఒక 15-20 వేల మందికి టీచింగ్ నాన్ టీచింగ్ సెక్టార్లో వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. తమ స్వగ్రామం తమ సొంత ప్రాంతమైన గుంటూరుని అభివృద్ధి చేయాలనే తపనతోనే భాష్యం రామకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు పెంచుకోవాలను తర్వాత ఆస్తులు కూడగట్టుకోవాలనే దృక్పథంతో వాళ్ళు ఇటు రావట్లేదు. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా భాష్యం విద్యా సంస్థలకు మంచి పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఐఐటి మెడిసిన్ ఇటువంటి ప్రాథమిక దశలోనే విద్యార్థులు తల్లిదండ్రులు ఒక అవగాహన కల్పించి దాంట్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లడంలో భాష్యం విద్యా సంస్థలు సక్సెస్ అయ్యారు. 2019లో కూడా భాష్యం రామకృష్ణ పేరు తెర మీదకి వచ్చింది. అప్పట్లో రాయపాటి సాంబశివరావు వయసురీత్యా పోటీ చేయాలి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే పోటీ చేస్తే రామకృష్ణ నర్సరావుపేట లోక్సభలో పోటీ చేస్తారనేది అప్పట్లో వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు గల్లా జయదేవ్ పోటీ నుంచి విరమించి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వీడ్కోలు సభ కూడా పెట్టి వెళ్ళటంతో గుంటూరు క్లియర్ వేకెన్సీగా ఉంది టీడీపీ టికెట్. దాంతో ఎప్పటి నుంచో భాష్యం రామకృష్ణ పేరు వినపడతా ఉంది. గుంటూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు కూడా రామకృష్ణ పేరుని ప్రతిపాదించారు. అయితే అధిష్టాన వర్గం ఇంకా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. ఇప్పుడు గుంటూరులో భాష్యం రామకృష్ణకి సీట్ ఇస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భాష్యం విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా టీడీపీ అభ్యర్థులకు సహకరిస్తారు అనేటువంటి ఒక ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది. అంటే గతంలో నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణకు మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేసి తర్వాత నెల్లూరులో టికెట్ అవకాశం కల్పించారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నారాయణ విద్యా సంస్థలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మొగ్గాయి. అదే తరహాలో భాష్యం విద్యా సంస్థలు రామకృష్ణకి సీట్ ఇస్తే విద్యా సంస్థలు సిబ్బంది టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళంతా ఒక ఓట్ బ్యాంక్గా టీడీపీకి ఉపయోగపడతారనేటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో రామకృష్ణ పేరు తెర మీదకి వచ్చింది. తర్వాత జేకేసీ కాలేజ్ పూర్వ విద్యార్థిగా రామకృష్ణ గుర్తింపు ఉంది. దీంతో రామకృష్ణకి సీట్ వస్తుందని చెప్పానని అందరూ భావిస్తున్నారు. ఇలా అయితే టికెట్ రేసులో రామకృష్ణ ముందుండారని చెబుతున్నారు. గుంటూరు మా లక్ష్మీపురం ఇటు రింగ్ రోడ్డు ఆ ప్రాంతాల్లో భాష్యం విద్యా సంస్థలే మొత్తం పిల్లలు తల్లిదండ్రులు పాఠశాలలు అదంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మొదటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనే రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంగా ఉంటారు తప్ప గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి లాయల్గానే ఉంటారు. వరదలు కరువు ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఫండ్స్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందులు అందరి దగ్గర నిధులు వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా ఇట్లా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భాష్యం రామకృష్ణని గుంటూరు ఎంపీగా చంద్రబాబు లోకేష్ ఆయనకి టికెట్ ఇవ్వాలని ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రామకృష్ణకి సీట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే గల్లా జయదేవ్ తరువాత బురిపాలానికి చెందినటువంటి జయదేవ్ సమీప్ బంధు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ పేరు ఖరారైనట్టుగా కొంతమంది చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఇంతవరకు 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 24 మందిలో 23లో 4 పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత మిగిలిన 19 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఖరారు చేశారు. తప్ప కొత్తగా మిగతా ఎక్కడా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలకి ఇంతవరకు టీడీపీ సీట్లు ఖరారు చేయలేదు. దీంతో రామకృష్ణకి సీటు వస్తుందని చెప్పని ఎక్కువ మంది చెబుతూ ఉన్నారు. తర్వాత జేకేసీ కాలేజీ పూర్వ విద్యార్థుల దాంట్లో అసోసియేషన్లో కూడా రామకృష్ణ కీలక పాత్ర వహిస్తున్నారు. జేకేసీ కాలేజీలో కూడా అనేక భవనాల నిర్మాణాల్లో కూడా ఆ కాలేజీ పూర్వ విద్యార్థిగా నిధుల సేకరణలో కూడా రామకృష్ణ ముందున్నాడు. అలా రకరకాల కారణాల వలన రామకృష్ణ సేవారంగంలో కానీ విద్యారంగంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ సొంతూరులో కూడా
ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జన్మభూమిలో టేకప్ చేసి మ్యాచింగ్ అంటే 50% ఇవ్వటం, వ్యక్తిగత మరుగుదొడ్లకి ప్రభుత్వం ఇచ్చేది దాంతోపాటు లబ్ధిదారుడు భాగస్వామ్యంగా పడే డబ్బును కూడా వాళ్ళే పే చేసి తమ సొంత గ్రామాలని పరిమి, తుళ్ళూరు, తాడికొండ ప్రాంతాల్లో ఉన్న అనేక గ్రామాలకు వాళ్ళు ఎంతో నిధులు ఇచ్చి ఆదుకున్నారు. ప్రధానంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు తక్కువ ఫీజులు, చాలామందికి ఫీజులు లేకుండా కూడా వాళ్ళు విద్యా అవకాశాలు కల్పించారు. అసలు విచిత్రంగా భాష్యం విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్ కోసమే వాళ్ళు ఒక ప్రత్యేక ఒక బీఈడీ కాలేజీ సొంతగా పెట్టారు. ఆ బీఈడీ కాలేజీలో బయట వాళ్ళ సీట్లు ఇవ్వరు, అంటే ఇవ్వకూడదని కాదు, కేవలం భాష్య విద్యా సంస్థల్లో చేసే సిబ్బంది కోసమే బీఈడీ కాలేజీ పెట్టారు. మన సిబ్బంది వేరే చోట బీఈడీ చేసినంత అవసరం ఏందని ఆ భాష్యం బీఈడీ కాలేజీలో విద్యార్థులు ఎవరంటే భాష్య విద్యా సంస్థలో పనిచేసే టీచింగ్ స్టాఫే అక్కడ విద్యార్థులుగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా వాళ్ళు బీఈడీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. భవిష్యత్తులో దాని డ్రీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మెడిసిన్, ఐఐటి వీటిల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతిభ గల విద్యార్థులని తీర్చిదిద్దుతా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. అయితే రాజకీయ పావులు, చదరంగాలు, ఎత్తులు, వ్యూహాలు వీటిల్లో వాళ్ళకి అనుభవం లేకపోవడం వలన 2019లో కూడా సీట్ సాధించలేకపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ ఎత్తుగడలు, మీడియా మేనేజ్మెంటు ఇటువంటి వాళ్ళలో అట్లా ఆశించే వాళ్ళు కాకపోవడం వల్లనే గుంటూరు సీట్కి ఇప్పుడు వాళ్ళ పేరు తెర మీదకి వచ్చినా కూడా ముందుకు బలంగా ముందుకు పోలేకపోవడం కారణం ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖరు ఉన్నటువంటి మీడియా మేనేజ్మెంట్ ఈయనకు లేకపోవడం, అయితే వీళ్ళు పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు కాకపోవడం, సేవే కార్యక్రమాలు అవకాశం ఉంటే పొడి చేద్దాం లేతే లేదనే భావన వల్లనే ఇంతవరకు దాన్ని నాన్పుడు దూరంలో ఉంది తప్ప ఇప్పటికే లోకేష్, చంద్రబాబు గుంటూరు సీటు వ్యవహారంలో రామకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సార్, ఇప్పుడు రామకృష్ణ గనక అవకాశం ఇచ్చినట్లయితే ఈ 7 అసెంబ్లీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ విద్యా సంస్థలు ఉండొచ్చు, విద్యార్థులకు సంబంధించి రిలేషన్స్, తల్లిదండ్రుల యొక్క ప్రభావం, స్టాఫ్ ప్రభావము ఇతర జిల్లాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది టీడీపీకి? అసలు దాంట్లో ఈ లోక్సభే కాదు, భాష్యం రామకృష్ణకి సీట్ ఇచ్చారంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్న భాష్య విద్యా సంస్థలు వాళ్ళు తెలుగుదేశం దానికి అనుకూలమైనటువంటి మిత్రపక్షాలకే పనిచేస్తారు. దీనికి ఒకటే ఉదాహరణ, మీ గతంలో విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన సంస్థల అధినేతకు సంబంధించినట్టు కృష్ణదేవరాయలు 2019లో నర్సాడ్ ఎంపీకి పోటీ చేస్తే ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, అంటే హాస్టల్స్లో పెట్టే తినుబండాల వీళ్ళంతా కూడా వైసీపీ దానికి అనుబంధంగా ఉండే పార్టీలకే మొగ్గారు. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలు, నారాయణకి 2014లో మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ చేస్తే ఆ తర్వాత 2019లో ప్రత్యక్ష ఎన్నికల నెల్లూరులో పోటీ చేస్తే ఎంటైర్ ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నారాయణ సంస్థ సిబ్బంది మొత్తం తెలుగుదేశం కలిసి మొగ్గారు. అంటే ప్రధాన కారణం సంబంధించిన సిబ్బంది కావచ్చు. అదే అట్లా ప్రధానంగా ఏంటంటే ఒక సంస్థ అమర్ రాజా కంపెనీకి సంబంధించిన గల్లా జయదేవ్ 2014లో ఎంపీగా పోటీ చేయబోతుంటే 6 నెలల ముందే, అంటే విభజన అంశం తెర మీదకి వచ్చిన తర్వాత 2-3 నెలల ముందే వాళ్ళ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ 7 నియోజకవర్గాల్లో తిరుపతి నుంచి వచ్చి సర్వే చేసుకున్నారు. ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం లీడర్ ఉంటాడు, ఏ నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మొత్తం తీసుకొని అలా ముందే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అట్లా విచిత్రంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటిది వాళ్ళు అమర్ రాజా కంపెనీలో ఎక్కడైతే ఉద్యోగులు ఈ గుంటూరు పార్లమెంట్ సొంతూరులో ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు పట్టుకొని నేరుగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వేరే పార్టీలో ఉన్నా కూడా జయదేవ్కి పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే మా అబ్బాయి ఆ కంపెనీలో పనిచేస్తున్నారని. కొన్ని చోట్ల అంటే ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ సంస్థలో పనిచేసే సిబ్బంది ఇంట్లో డబ్బులు పెట్టి పంపిణీ చేశారు. అది కొంతమంది లోకల్ తెలుగుదేశం నాయకులు వాళ్ళు మన పార్టీ కదండి, మీకెందుకు వాళ్ళు మనకు చేస్తారని అట్లా, అంటే ఇట్లా ఒక సంస్థలో పనిచేసేటప్పుడు వాళ్ళ బాసు పోటీ చేస్తున్నప్పుడు ఆ సంస్థ 4 పారాలు 4 కాలాలు పనిచేయాలనుకునే ఫీలింగ్తో వాళ్ళందరూ ఆటోమేటిక్గా చేస్తారు, అది సహజం. అదేవిధంగా అంటే గతంలో మనం పరిశీలిస్తే విజ్ఞాన్ కానీ నారాయణ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్ యజమానులు ఇప్పుడు అట్లానే మీకు విశాఖ తీసుకుంటే అవంతి విద్యా సంస్థలు శ్రీనివాసు ఎంపీకి పోటీ చేశాడు, ఎమ్మెల్యే చేసేటప్పుడు అప్పుడు అవంతి విద్యా సంస్థలందరూ కూడా ఆటోమేటిక్గా ఆయనకు సహకరించారు. అంటే ఎక్కడైనా అదేవిధంగా నీకు అనంతపురంలో పల్లె మంత్రిగా చేశాడు పల్లె శివరామరెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన అనంతపురంలో విద్యా సంస్థలు మొత్తం తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటాయి అక్కడ ఎమ్మెల్సీకి పని. అంటే ఎక్కడైనా ఉండేది ఇది ఒక బాసు
ఓ ప్రైవేట్ సంస్థల యజమాని పోటీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఉంటుంది సహజంగా. అట్లాంటిదే ఇప్పుడు రేపు రామకృష్ణ కూడా ఇచ్చినా కూడా భాషా విద్యా సంస్థలన్నీ ఆ లోకల్గా ఆ స్థానికంగా ఉండే తెలుగుదేశం అభ్యర్థులకి ఒక షెల్టర్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేట్ రంగంలో బలంగా ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో భాషా విద్యా సంస్థలు వాళ్ళ భాషా బస్సులు, అది ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్లో భాషా స్కూల్ ఉంది. అట్లా ఒక వాళ్ళంతా కూడా ఇటు మొగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రామకృష్ణకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా రామకృష్ణ గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి అయితే బలోపేతంగా బలమైన అభ్యర్థి అవుతాడనే దాంట్లో సందేహం లేదు. ఎవరైనా సునాయాసంగా గెలుస్తారు కాబట్టి రామకృష్ణ ఇంకా స్థానికుడు కావడం వల్ల ఇంకా సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది గుంటూరు సీటుకు సంబంధించి భాషా రామకృష్ణ ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు ఇలా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది పరిస్థితి. ఏదైతే భాష్యం రామకృష్ణ పేరుకు సంబంధించి తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం చూసుకుంటే గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థిత్వానికి సంబంధించి అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. స్థానికుడు కావటం కావచ్చు, అలాగే ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి, ప్రచారం పబ్లిసిటీ అవసరం లేనటువంటి విద్యా సంస్థల అధినేతగా కూడా ఆయనకు గ్రౌండ్ లెవెల్లో అందరూ తెలిసిన పరిస్థితి. వివాదరహితుడు కావటంతో రాజకీయాల్లో కూడా ఎలాంటి వివాదాలు లేకపోవడంతో ఆయన్ను ఏదైతే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు కూడా రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి మాత్రం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు రామకృష్ణకు ఎలక్షన్ చేయటానికి ఎవరైతే కార్యకర్తలతో పాటు తన ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు సపోర్ట్ చేసే అవకాశం మెండుగా ఉంది. అలాగే భాష్య రామకృష్ణకు గుంటూరు ఎంపీ స్థానం కనుక ఇచ్చిన పరిస్థితుల్లో ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే భాషా విద్యా సంస్థల స్టాఫ్ కావచ్చు, తల్లిదండ్రులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటటువంటిది కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది. పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అనుకూల అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ అయితే గతంలో నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థల అమర్ రాజ్య కంపెనీ అధినేత గల్లా జయదేవ్ కావచ్చు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కంపెనీ సెంటర్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సాధారణ క్యాడర్ పార్టీ ఓట్లతో పాటు ఏదైతే అదనంగా అనుకూల అంశాలు మాకు సంబంధించి కూడా స్పష్టంగా ఉన్న పరిస్థితి. దీన్ని బట్టి భాష్యం రామకృష్ణకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే గుంటూరు పార్లమెంట్ నుంచి కనిపిస్తున్నటువంటి స్థానికుడిగా కూడా ఆయనకు ఎలాంటి అభ్యంతరాలు లేనటువంటి పరిస్థితే కనిపిస్తుంది అనేది చర్చ. ఇది ఈరోజు చర్చ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.